ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కొత్త ప్లేయర్లు వెలుగులోకి వస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా వేలంలో భారీ ధర పలికిన స్టార్ క్రికెటర్లు ఫ్లాప్ అయితే అసలు ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని అన్క్యాప్డ్ ప్లేయర్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ ఐపీఎల్ 2025 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 4 హాఫ్ సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ అన్క్యాప్డ్ బ్యాటర్ గా నిలిచాడు. ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ తో అర్ధంతరంగా రద్దయిన మ్యాచ్లోనూ ఈ యువ ఓపెనర్ దుమ్మురేపాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ ఐపీఎల్లో అతనికి ఇది వరుసగా 4వ సెంచరీ. అయితే ప్రియాంష్ అవుట్ అయ్యి శ్రేయాస్ అయ్యర్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ ఆగిపోయింది. ఐపీఎల్ 2025లో 24 ఏళ్ల ఈ యంగ్స్టర్ ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ తో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ హిస్టరీలో పంజాబ్ తరఫున వరుసగా ఎక్కువ హాఫ్ సెంచరీలు కొట్టిన బ్యాటర్ల లిస్ట్ లో ప్రభ్సిమ్రన్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. లిస్ట్ లో ఆ తర్వాత క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. అగ్రెసివ్ బ్యాటర్ అయిన ప్రభ్సిమ్రన్ సింగ్ నిలకడగా ఆడుతూ పంజాబ్ టీంలో జోష్ నింపాడు. మిషెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, బుమ్రా లాంటి టాప్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ హాఫ్ సెంచరీలు బాదాడు. నిన్నటి మ్యాచ్ కు ముందు ఆడిన చివరి 3 గేమ్లలో అతడు వరుసగా 83, 54, 91 స్కోర్ చేశాడు. తద్వారా టీ20లో టీమిండియాకు ఆడే సత్తా తనలో ఉందని సెలెక్టర్లకు మెసేజ్ పంపాడు. ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ రేస్ లో ప్రభ్సిమ్రన్ సింగ్ 6వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు మొత్తం 12 మ్యాచ్ల్లో 487 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 170.87 కాగా యావరేజ్ 44.27గా ఉంది. ఇక ఈ సీజన్ లో 450 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో అతడిదే హైయెస్ట్ స్ట్రైక్ రేట్. ఇదిలా ఉంటే టీమిండియాకు ఇంటర్నేషనల్ టీ20లో నమ్మదగిన ఓపెనింగ్ జోడీ సెట్ కాలేదు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఇప్పుడు సెలెక్టర్ల దృష్టిలో లేరు. సంజు శాంసన్ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ప్రభ్సిమ్రన్ కు ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.